లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేకొండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గంధి చిరంజీవి గారు. అయితే ఇక్కడ సమస్యలు ఏంటివి, ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఆ విషయాలన్నీ ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీరు రోజు క్యాన్వాసింగ్కి వెళ్తూ ఉన్నారు, గడప గడప తిరుగుతూ ఉన్నారు. సో ఏం సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు? ముఖ్యంగా మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంటికి వెళ్ళే వాటర్లో కరెక్ట్గా రావట్లేదు. నా ఎన్నడూ తాతల కాలం నాటున్న లైన్ మాత్రమే ఉంది, కొత్త లైన్ అనేది రాలేదు. దీనికి నిధులు వచ్చినా కానీ ఆ నిధులు గతంలో ఉన్న వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేశారు. నల్ల వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళు మోటార్ పెడితేనే నీళ్లు వస్తున్నాయి. దానివల్ల వాళ్ళకు చాలా మంది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ దాన్ని క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఊర్లలో ఉన్న గ్రామంలో ప్రతి ఊళ్ళలో కోతుల పెడుతుంది. కోతులకు శాశ్వత పరిష్కారం కాకుండా కానీ దానికి నిరంతర ప్రక్రియగా పడుతూనే ఉండాలి. దానివల్ల కూడా అదొక ప్రాబ్లం ఉంది. మెయిన్గా రేకొండ గ్రామంలో ఇబ్బంది పడేది ఏంటంటే వర్షాకాలం వచ్చింది అంటే మా ఊరి దిగ్బంధం అవుతుంది, జల దిగ్బంధం అవుతుంది. ప్రతి సంవత్సరం జల దిగ్బంధం అవుతుంది. ఇటు మొగిలిపాలెం వెళ్ళే దారి అయినా, ఎగలసపురం వెళ్ళే దారి అయినా, బొమ్మడిపల్లి వెళ్ళే దారిలో ఈ ప్రాబ్లం ఉందండి. ఈ ప్రాబ్లాన్ని నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర మంత్రి గారి బండి సంజయ్ గారి ప్రోత్సాహంతో వారితోని ప్రత్యేక నిధులు తీసుకొచ్చి దాన్ని బ్రిడ్జిలో ఏర్పాటు చేయడం కానీ, ఇలా వీధి లైట్లు వాటి కోసమైనా ఏర్పాటు చేయడం కోసం వాటి కోసం కృషి చేస్తానని చెప్పుకుంటూ వస్తున్నానండి. ఓకే, ఒకవేళ గెలిచిన తర్వాత వెంటనే డెవలప్ చేయడానికి ఏంటి ఏం అనుకుంటున్నాం? వెంటనే ఈ రోజు మేము ఎలక్షన్ అయిపోయినాక వెంటనే డెవలప్మెంట్ చేయాలంటే ఈ రోడ్ అండి. మా రోడ్డు అక్కడ మత్తడి కాడ మీరు ఇంతకు చూసిన తర్వాత వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అది బాగా ఇబ్బంది ఉన్నది. అది ఇంకా లైట్లు ఊళ్ళల్లో ఇట్లా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం కోసం వాటర్ సమస్య లేకుండా చేయడం. మళ్ళీ అలాగే ఒకటి లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం. గతం నుంచి మాకు ఈ ఊళ్ళోకి లైబ్రరీ లేదు. చదువుకునే పిల్లలకు ఇబ్బంది కాకుండా లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నా. సో మహిళలకు ఎట్లాంటి హామీ ఇస్తున్నారు? మహిళలకు అంటే చాలా వరకు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్లు రావడం లేదు. అలాగే మహిళలకు అవసరమైన రవాణా సౌకర్యం వచ్చే బస్సులు కూడా ఒకటే పొద్దున సాయంత్రం దాకా రావట్లేదు. వాటికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం కోసం కొంతమంది ఇంటికి పోతుంటే మాకు పింఛన్లు వస్తలేదు, బిడ్డ చాలా సంవత్సరాలు అయితే మాకు పింఛన్ వస్తలేదు, భర్త చనిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళకు ఇలాంటివి ఉన్నాయి. వాటిని కూడా మ్యాండేటరీ చేసుకుంటూ వాటి కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసేనా సాధించే ప్రయత్నం చేస్తాం. యూత్ కోసం యువతలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? యువతలో అంటే వాళ్ళు మామూలుగా ఉపాధి కోసం అడుగుతారు. వాళ్ళకు ఊరు కూడా డెవలప్మెంట్ పచ్చదనం పరిచయం కోసం చూస్తారు. వాళ్ళు యువత కావాల్సిన సదుపాయాలు వాటికి కూడా నేను ప్రోత్సాహం చేస్తానని అంటాను. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పండి, చిరంజీవి గారిని గెలిపించుకుంటారా? ఎట్లుంది చిరంజీవి గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? గెలిపించుకున్నామండి. మంచిగా మా అన్న ఉన్నాడు అంటే ఇక ఊళ్ళోకి సమస్యలు బాగున్నాయి. కోతులు అని ఏమైనా అన్నీ బాగున్నాయి. ఇక వెంటనే కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ద్వారా చేపిస్తాం. బండి సంజయ్ వచ్చింది వారికి ఊరికి చేస్తామని చెప్పిండు. రోడ్లు లేవు ఏ ఊరికి, ఏ కాలనీ పోయినా ఓ కాలనీకి వేసిరు, ఓ కాలనీకి వేయలే. వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు, ఈ కాలనీకి వేసిరు, ఆ కాలనీకి వేసి. ఫస్ట్ సర్పంచ్ అంటే ఏం చేయాలి, ఏం చేయక ఇది ఇబ్బంది అవుతుంది అది ఉంటుంది. నాకు ఒకసారి గెలిపిరు మా గెలిపించినాక మేము చూస్తామని చెప్పినాం ఊళ్ళో. మీరు చెప్పండి, ఎట్లున్నది చిరంజీవి గారు చేస్తారని అనిపిస్తుంది, అభివృద్ధి చేస్తారని అనిపిస్తుంది? చేస్తుంది అనిపిస్తుంది. అన్న కూడా ఒక దాంట్లో మిలియన్ బ్యాచ్ ఒక నెంబరు, వాళ్ళ దానిలో కూడా ఊరు మీద మంచి పేరు ఉంది మిలియన్ బ్యాచ్ అంటే. అందుకే దాంతో మిలియన్ తోటి మైసమ్మ గుడి కట్టించారు, గాంధీ విగ్రహాలు కట్టించారు. ఆ ప్రోత్సాహం ఉంది కాబట్టి అన్నకు ముందు యూత్ తరంగా చాలా బాగుంది, పాజిటివ్ ఉంది. ఖచ్చితంగా వస్తారని చెప్తాను. ఫస్ట్ నుంచి వెళ్ళి అందరితో కలుపుకోపోతున్నాడు. ఒక మాట అంటే మాటే, తప్ప వ్యక్తి కాదు. మా ఖచ్చితంగా ఎట్లయినా గెలిపించుకుంటుంది. ప్రజలకు ఏం చెప్తారు? ఏం చెప్తుంది, సమస్యలు అయితే మొత్తం తెలుస్తాడు అన్న. మీకేమనిపిస్తుంది? అన్న తిరుగుతుంటూ ఉంటాం కదా, ఎట్లా అనిపిస్తుంది? గెలుస్తాడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? గెలవాలనే కదా ప్రయత్నం చేస్తున్నాం. ఊర్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. అయితే అంత ముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమీ చేయడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయినా మేమన్నా కేంద్ర మంత్రి
బండి సంజయ్ గారి సహాయంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఇక్కడ పరిస్థితి. యువకుడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆయన ఆల్రెడీ వాళ్ళ ఎవరైతే మిలినియం బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్తో కల్పించి ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గాంధీ విగ్రహం కానీ ఇతర కార్యక్రమాలు చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ కనుక సర్పంచ్గా గెలిస్తే ఇంకా గ్రామాన్ని అంటే అధికారం పదవి అనేది ఉంటుంది కాబట్టి దాంతో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి బండి సంజయ్ గారి సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి ఇదంతా ఊరిని బాగు చేస్తానని ఆయన మాటలో చెప్పారు. రిపోర్టర్ ఆయుష్ రామ్, కెమెరామెన్ సాయితో, కరీంనగర్. థ్యాంక్ యూ.